సార్ పిల్లలు కూడా కవర్ చేయండి అటు కూడా మొత్తం టోటల్ రండి తొందరగా రండి. చూడండి సార్ తెలంగాణ ప్రభుత్వము లాంఛనంగా ప్రకటించినటువంటి ఏక్ పేడ్ మాకే నామ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోరుట్లలో అటవీ శాఖ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోరుట్లలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనమహోత్సవం భాగంలో మా కళాశాల అధ్యాపకులు మరియు ఇతర సిబ్బంది పిల్లలు అందరూ కూడా మా కాలేజీ యొక్క ఆవరణలో చెట్లు నాటడం జరిగింది. దాదాపుగా ఒక 50 చెట్ల వరకు కాలేజీ ప్రాంగణం లోపల నాటడం జరిగింది. ఈ వన మహోత్సవ కార్యక్రమానికి సహకరించినటువంటి అటవీ శాఖ అధికారులకు మరియు మా కళాశాల సిబ్బందికి మా కళాశాల విద్యార్థులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన ప్రభుత్వము ఏక్ పేడ్ మాకే నామ్ ఈ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అనేది ఇది ఒక మన బాధ్యత. చెప్పాలంటే వృక్షో రక్షిత రక్షిత. ఎందుకు అంటే మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే, మన కోసం మన బాధ్యత. దాంట్లో కాలుష్యం, చాలా రకాల కాలుష్యాలు ఉన్నాయి. ఇక మన వాహన కాలుష్యం కానివ్వండి, ఎన్నో రకాల కెమికల్ కాలుష్యం కానివ్వండి, పారిశ్రామిక రంగంగా కాలుష్యం కానివ్వండి, ఎన్నో రకాల కాలుష్యాలు మనకు ఉన్నాయి. కానీ ఈ కాలుష్యాలను మనం నివారించడం మనకు సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే ఆ కాలుష్యం ఎందుకు వస్తుంది? మన కోసం మనం పారిశ్రమలు కానివ్వండి, వాహనాలు ఉపయోగించక తప్పదు. కానీ మనం దీనిని నివారించడానికి మన చేతిలో ఉన్నటువంటి ఒక వెపన్ కానివ్వండి, ఒకటి ఏదైనా కార్యక్రమం ఉంటే అది ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటడం. చెప్పాలంటే ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటడం అనేది బాధ్యతగా మనం చూసుకోవాలి. చెట్టు నాటి దాన్ని కాపాడుకోవాలి. అది మన యొక్క ఒక వ్యక్తిగా మన బాధ్యత అనుకుంటేనే అది జరుగుతుంది, లేకపోతే కాదు. ఇది సింపుల్, మన చేతిలో పని చెట్టు నాటుకోవడం అనేది. కాబట్టి ప్రభుత్వమే ఈ కార్యక్రమం నిర్వహించింది, కానీ మన బాధ్యత ఇది అనుకుంటే చాలా సమాజంలో మనం అందరము మన కోసము జీవించినట్టుగా ఉంటుంది అని నా యొక్క అభిప్రాయం. తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా మరియు ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమంలో భాగంగా నేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొరుట్ల పట్టణమందు అటవీ శాఖ ఆధ్వర్యంలో మరియు కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల అందరి సహకారంతో, ప్రోత్సాహంతో
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించినందుకు ఈ కళాశాల ప్రిన్సిపల్ గారిని, అధ్యాపక బృందాన్ని మరియు విద్యార్థులందరినీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. అడవులు అంతరించిపోతున్న తరుణంలో ప్రకృతి వైపరీత్యాలు చాలా చూస్తున్నాం మనము. మొన్నటి వర్షాలకి కామారెడ్డిలో జరిగిన విపత్తును కూడా మనం గమనించాలి. ఇవన్నీ అడవుల నరికివేత వల్లనే, పోడు వ్యవసాయం చేయడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం చేపట్టిన ఏక్ పేడ్ మాకే నామ్ అనే దాని ఒక తల్లి కోసం, మన కన్న తల్లి కోసమని మనము ప్రతి ఒక్కరము ఒక చెట్టును నాటి ఆ చెట్టు వృక్షమయ్యేలాగా కృషి చేస్తే మళ్ళీ మనం అడవిని పునరుద్ధరించుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రజలందరూ ఇటు విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ తమను కన్న మాతృమూర్తి పేరుపై ఒక చెట్టు నాటాలని కోరుతున్నాం.